రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లి రూరల్ మండలం వెంకుపాలెం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో సుమారు 46.83 లక్షల మందికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశామని తెలిపారు. తొలి విడతలో 7,000 చొప్పున 3,174 కోట్లు, రెండో విడతలో 3,135 కోట్లు, మూడో విడతలో 6,000 చొప్పున 2,600 కోట్ల చొప్పున సుమారు 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆయన తెలిపారు. అనకాపల్లి జిల్లాలో 132 కోట్లు జమ చేశామన్నారు. ఎప్పుడూ లేని విధంగా రైతు సంక్షేమం కోసం 53,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఇవాళ మనకి తెగులు వస్తే ఆ తెగులు ఫోటో తీసి దీనికి ఎలాంటి మందు వాడాలనేది మనకి ఆటోమేటిక్ మెసేజ్ ద్వారా వస్తుంది. అలాంటి టెక్నాలజీ కూడా వస్తుంది. దానికి కూడా అవగాహన కల్పించుకోవాలి. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, ఇవాళ మనం పంటలు పండిస్తాం, దాన్ని ఎవరో ఒకరు దళారులకు అమ్మేస్తాం. అలా కాకుండా దాంతో ఇంకా ఎలాంటి వస్తువు తయారు చేయొచ్చు అనేది మనం ఒక ప్రాసెసింగ్ ప్లాంట్స్ లాంటివి పెట్టుకోగలిగితే ఉంటుంది. దానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు వస్తాయి. అలాగే ప్రభుత్వం నుంచి కూడా పూర్తి మద్దతు ఉన్నాయి. దానికి కూడా అవగాహన కల్పించుకునే సబ్సిడీస్ ఉన్నాయి. ఇవాళ రాష్ట్రానికి వస్తున్నాయి అంటే మన ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, దాంతోపాటు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ ఏ రాష్ట్రం ఏమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మన కూటమి ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. మరి ఈ సదవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీరు కూడా డిస్కషన్ చేసుకోవాలి. ఈ సమావేశాలు మేము వచ్చి స్పీచ్లు చెప్పడం కాదు, మీకున్నటువంటి అనుభవాలు, మీరు చేసినటువంటి మంచి ప్రాక్టీస్ ఏదో ఉన్నట్టయితే ఇంకో రైతులకు కూడా తెలియజేసి దాని ద్వారా అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ సహకారాలు, ప్రభుత్వ పథకాలని కూడా మీరు అవగాహన కల్పించి ముందుకెళ్లాలని